హలో, హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే, కొంచెం ఫ్రీగా ఉన్నాను. ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా డిఐవైస్ చేసుకుంటూ ఉంటాను. నా దగ్గర ఆల్రెడీ కుండీలు ఉన్నాయండి. ఎప్పటి నుంచో వాటికి పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇంత ఫ్రీ టైం నాకు దొరకలేదు. అందుకే ఆల్రెడీ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి మీకు కూడా చూపిద్దామని చెప్పి వాటిని అలా ఖాళీగానే ఉంచేశాను. రాత్రి రావడం కూడా కొంచెం త్వరగానే వచ్చాను. త్వరగా వచ్చినప్పుడు మిగతా కుండీలన్నిటికీ వేసేసాను. మీకు చూపిద్దామని చెప్పి ఈ కుండీని పక్కన పెట్టాను. ఏదో మనకు తోచినంతగా డిఐవైస్ వేసుకుంటే మనకి సాటిస్ఫై ఉంటుంది. అలానే ఇలా పెయింట్ వేసిన కుండీకి ఇలా ముగ్గులు వేసిన పాట్ మనకి బయట ఆల్మోస్ట్ చాలానే తీసుకుంటారు మన దగ్గర. ఏదో మనకు తోచినంతగా ఇలా వేసుకుంటే మనకి సాటిస్ఫైగా ఉంటుంది. అండ్ బయట కాస్ట్ కూడా మనకి అంత పడుతుంది కదా. ఆల్మోస్ట్ పెయింట్ ఎంత అవుతుంది? 40 రూపీస్లోనే వచ్చేస్తుంది. చూసారు కదా, ఏదో నాకు వచ్చినంతలో ఇలా ముగ్గులు వేసుకున్నాను. పెద్ద కష్టమేమి కాదండి. మన చేతితోనే జస్ట్ సింపుల్ గా వేసుకుంటే బాగుంటుంది. ఫ్లవర్స్ వేయడం కూడా అంత కష్టమేం అనిపించదు, కానీ పెయింట్ ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే కారుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఎక్కువ తీసుకోకుండా జస్ట్ బ్రష్ ని అలా పెట్టి కొంచెం ట్విస్ట్ చేయగలనే మనకి ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. నాకు ఎవరు ఏమి నేర్పించలేదు. నా అంతటి నేను జస్ట్ యూట్యూబ్ లో చూసుకున్నాను, నేర్చుకున్నాను. చూసారా ఎంత క్యూట్ గా చిన్న చిన్న ఫ్లవర్స్ అయిపోయి ఇలా కుండీ మొత్తం వేసుకుంటే చూడటానికి కూడా ఎంతో కలర్ఫుల్ గా అనిపిస్తుంది. నైట్ రావడమే నేను త్వరగా వచ్చేసరికి మిగతా కుండీలన్నిటికి కూడా నేను నైటే వేసేసాను. అవి కూడా నేను చూపిస్తాను. అండ్ పనికి రాకుండా ఒక 3 ఏమని చెప్పాలంటే దీపావళికి పెడతారు కదా, హోల్డ్ లాగా ఉంటవి. అవి నేను చూపిస్తాను ఒకసారి. దీపం పెట్టడానికి వాడతారు. అండ్ అవి కూడా అవసరం లేకుండా పడేస్తుంటే నేను వాటిని తెచ్చుకొని వాటికి కూడా పెయింట్ వేసాను. ఎందుకు వేస్ట్ గా పడేయడం చెప్పండి. వాటికి కూడా కలర్స్ వేసుకుంటే బాగుంటవి. ఇలా ఆల్మోస్ట్ అన్ని కుండీలకి నేను నైటే వేసేసాను. అండ్ ఇందాక వీడియోకి ఇప్పుడు వీడియోకి మీకు తేడా ఏమన్నా కనిపిస్తున్నట్టుంది. మా హస్బెండ్ హైదరాబాద్ నుంచి వస్తూ ట్రైపాడ్ తీసుకొని వచ్చారు. రింగ్ లైట్ కూడా తెచ్చారు. క్వాలిటీ చాలా బాగుంది. ఆ వీడియోకి ఈ వీడియోకి మీకే తేడా తెలుస్తుంది చూడండి. కలర్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. చెట్లు వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం ఆ ఎండ నుంచి కొంచెం తప్పించుకోవచ్చు. చూసారు కదా, మార్నింగ్ మాకు ఎండ ఎక్కువ వస్తుంది. అందుకని ఇలా గోడంతా ఇలా కుండీలు నా దగ్గర ఆల్రెడీ ఉన్నవి. వాటికి ఏంటంటే కలర్స్ వేస్తే కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తవి. ఈ 2 నేను దీపావళికి ఎప్పుడో తీసుకున్నాను. అవి కూడా కలర్ షేడ్ అయిపోయిందని చెప్పి వాటికి కూడా వేసేసాను. నేను చెప్పాను కదా ఇందాక దీపావళికి క్యాండిల్స్ హోల్డింగ్ చేసుకుంటారని, అవి వాటికి కూడా నేను కలర్స్ వేసేసాను. అండ్ కలర్స్ వేసేసినాక ఆఫ్టర్నూన్ ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళేసి అండ్ ఈవినింగ్ ఇలా నర్సరీకి వచ్చాను. ఈ నర్సరీ ఎక్కడంటే మనకి కరెక్ట్ గా నెల్లూరు బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు రాగలనే జుడియో ఉంటది కదా. జుడియో ఎదురుగా కౌటిల్య ఉంటది. కౌటిల్య పక్కన గొంతులోకి వెళ్ళాలి. చాలా బాగుంటది ఇక్కడ కలెక్షన్. అండ్ ఇక్కడ ఎప్పుడు నేను వచ్చేది ఇక్కడికి, కానీ ఇక్కడికి రాకముందు ఒక 3 నర్సరీస్ కి వెళ్ళొచ్చాను. ఎలా ఉంటుందో ఏమో అని. ఎక్కడ నాకు అసలు కలెక్షన్ నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత కలెక్షన్ నాకు ఎక్కడ నచ్చదు. అంటారు కదా తిరిగి మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావాలి అని. ఆ సామెత ఊరికనే అనలేదు. అన్ని తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చాను నేను. కలెక్షన్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఆఫీసెస్ కి కానీ అన్నిటికీ. అండ్ అంకుల్ కూడా మనతో బాగా మాట్లాడి మనకి సజెషన్ ఇస్తారు. అంటే ఈ సమ్మర్ లో ఇవి వద్దమ్మా, ఇవి బాగోవు, ఇలాంటివి తీసుకో, ఈ ఎండాకాలం బాగుంటవి అని. నేను ఎక్కువ కూడా ఏం తీసుకోలేదండి. నేను వెళ్ళిన ప్లాంట్స్ వరకే తీసుకోవాలి. దాని నుంచి మనం మైండ్ డైవర్ట్ చేయడానికి అక్కడ మనకి చాలా ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటవి. నేను వెళ్ళింది గుండుమల్లి అండ్ చుక్కమల్లి తీసుకుందామని. తమలపాకు చెట్టు ఒకటి తీసుకున్నాను. కనకాంబరాల చెట్టు ఒకటే. చుక్కమల్లి మాత్రం 2 రకాలు 2 తీసుకున్నాను. అండ్ అంకుల్ దగ్గర ఇంకా ఫ్రూట్స్, ఫ్లవర్స్ కి, ఇండోర్ ప్లాంట్స్ కి, అవుట్డోర్ ప్లాంట్స్ కి జామకాయ చెట్లు అని, ఉసిరి చెట్లు చాలా రకాలు ఉంటవి. చెప్పాను కదా ఇందాక ఇండోర్ కి అవుట్డోర్ కి
మన ఫ్యాన్సీగా షోకి పెంచుకోవడానికి చెట్లు కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడేం చూసారు, ఇంకా రెయినీ సీజన్, వింటర్ సీజన్ వస్తే మొత్తం ఫ్లవర్స్ నిండిపోతుంది. మీకు అప్పుడు కూడా నేను వెళ్తే నేను అప్పుడు కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఆల్మోస్ట్ దాన్ని చాలానే పెంచేదాన్నండి. పిల్లలు ఉన్నారు అండ్ నేను వర్క్కి వెళ్తాను కాబట్టి నాకు వాటితో టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు. అందుకని చెప్పి లిమిట్గానే పెంచడం చూస్తున్నాను. అనవసరంగా వాటికి నీళ్లు పోయకుండా ఇబ్బంది పెట్టడం, డ్రై అయిపోతే మనం బాధపడడం ఎందుకు, అందుకే లిమిట్గా తీసుకున్నాను. లిమిట్గానే పెంచుకుంటే మనకి హ్యాపీ, అవి వాడిపోయినప్పుడు మనకి అంత బాధ అనిపించదు. అండ్ ఈ అంకుల్ వాళ్ళ దగ్గర మట్టి కూడా వీళ్ళే అమ్ముతారు. అంటే ఎలా అంటే ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ వర్మీ కంపోస్ట్, కోకోపీట్, శాండ్ ఇలా లేయర్స్ వేసుకొని అమ్ముతారు. మనకి అలా వద్దనుకుంటే కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కూడా సపరేట్ గా అమ్ముతారు. తర్వాత నెక్స్ట్ బ్లాగ్ లో నేను చెట్లు అవన్నీ ఎలా వేసానో కూడా నేను మీకు చూపిస్తాను. వీళ్ళ దగ్గర చాలా రకాల కుండీలు, చెట్లు ఇవన్నీ కూడా చెట్లు వేస్తారు. వాళ్ళ దగ్గర కుండీలు కూడా ఉంటే నేను అవి కూడా మీకు చూపిస్తాను. పాట్స్ లో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయో. ఇక్కడ మా హస్బెండ్ థంబ్నెయిల్ కోసం ఫోటో తీస్తున్నారు. ఇవి చూపిస్తున్నారు కదా, ఈ రెడ్ కలర్ అన్ని కూడా ఇండోర్ ప్లాంట్స్. వెనుక ఉన్నాయి కదా అవి స్టాండ్స్. అంటే కింద పెట్టుకుంటే మరకల్లాగా పడిపోతాయి కదండి చెట్లు పెట్టుకుంటే, అలా పడకుండా ఈ స్టాండ్స్ మీద పెట్టుకుంటారు. ఇలా గ్రీన్ మ్యాట్ కింద ఉన్నవన్నీ ఇండోర్ ప్లాంట్సే. ఇవి సన్లైట్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేవు అండ్ వీటి కాస్ట్ కూడా అలానే ఉంటవి. ఇండోర్ ప్లాంట్స్ స్టార్టింగ్ 300 నుంచి ఉంటవి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. తులసి పాట్స్ కూడా ఇంత ముందంటే ఎల్లో కలర్ ది ఒక పాటే ఉండేది. ఇప్పుడు పింగాణిలో వచ్చినాయి, ప్లాస్టిక్ లో వచ్చినాయి, ఎన్ని రకాల్లో ఉన్నాయో చూసారా, ఎంత క్యూట్ గా ఉన్నాయో. నన్ను గనుక ఈ నర్సరీలో ఏం కావాలో తీసుకొని మా హస్బెండ్ అండి నేను ఛానల్ షాపింగ్ చేస్తాను. కానీ అన్ని తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మనం మెయింటైన్ చేయాలి. తీసుకోవడం అంటే తీసుకోవడం కాదు, మెయింటెనెన్స్ చేయాలి. నేను ఎంత మెయింటైన్ చేయగలను నేను అంతే తీసుకుంటాను, వేస్ట్ మాత్రం చేయను. చూసారా లోపలైతే ఇంకా కలెక్షన్ సూపర్ ఉన్నాయి. గిఫ్టింగ్ పర్పస్ కానీ, బుద్ధుడు పెట్టుకొని అక్కడ ప్లాంట్స్ పెట్టుకొని కింద గ్రీన్ మ్యాట్ వేసుకుంటే చూడ్డానికి కూడా ఎంత బాగుంటుందో. నాకు మా ఇంట్లో అలా పెట్టుకోవడానికి స్పేస్ లేదే కానీ అలా పెట్టుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఇష్టం. చూద్దాం ఫ్యూచర్ లో పెట్టుకుంటాము. నేను చెప్పాను కదా స్టాండ్స్ వీటి మీద బాగుంటుందండి. పెట్టుకున్నా కూడా మనకి నీట్ గా కనిపిస్తుంది. ఈ లోపలికి వస్తే ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ కోసం నాకు చాలా నచ్చినాయి. చూసారు కదా ఎన్ని కలర్ఫుల్ గా ఉన్నాయో. ఆల్మోస్ట్ నేను తీసేసుకున్నాను కావాల్సినవన్నీ. అంకుల్ ఇంకా కలెక్షన్ వచ్చినాయి అమ్మా లోపల ఒకసారి చూడొచ్చు కదా అన్నారు. అందుకని నాకు ఏమన్నా అవసరమేమో అని చెప్పి లోపలికి వచ్చాను. నా దగ్గర చెప్పాను కదా ఆల్రెడీ అన్ని తీసేసుకున్నాను. ఇక్కడ నేను ఇంకా చూస్తే మా హస్బెండ్ తీసుకుంది చాలే ఇంకెందుకు రా అన్నారు. ఇక్కడ నుంచి మనకి ఈ రోడ్లోనే ఫేమస్ జిగిర్తండా అని కొత్తగా పెట్టారు. ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. మరి నాకు చెప్తున్నాను కదా ఇది నా ఒపీనియన్, మరీ అంత గొప్పగా ఏమీ నాకు అనిపించలేదు. టేస్ట్ పర్లేదు, ఒక్కసారి తాగొచ్చు అనిపించింది. చెప్పాను కదా ఇది నా ఒపీనియన్. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇది తాగేసినాక ఇక్కడ నుంచి ట్రీస్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. బాసుంది బాగుందండి ఈ జిగిరితండాలో. ఇక్కడ నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.